నమస్కారం. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం అబ్స్ట్రాక్షన్ గురించి, అంటే సాఫ్ట్వేర్ను సింపుల్గా మార్చే ఈ విధానం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అవును, మన దగ్గర ఉన్న సమాచారం బేసిక్ ఐడియాస్ బాగా వివరిస్తోందనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విధానం ఎందుకంత పాపులర్ అయింది, సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ను ఇది ఎలా సులభం చేస్తుంది, అదే మనం తెలుసుకోవాలి. కరెక్ట్. ఇది అంటే ఆంటాగా గజిబిజిగా ఉన్న గదిని సర్దడం లాంటిదనుకోవచ్చా? అంటే అన్నీ కలిపి పడేయకుండా ప్రతి వస్తువుకు, అంటే ఆబ్జెక్ట్స్లకు వాటికంటూ ఓ పెట్టె, అంటే క్లాస్ అలా కేటాయించడంలాగా. మంచి పోలిక. నిజానికి మనమొకసారి ఆ పాత పద్ధతి, అంటే ప్రొసీజరల్ పారాడిగ్మ్ నుండి ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పద్ధతికి ఎందుకు మారామో చూస్తే బాగుంటుంది. ఎందుకు మారాల్సొచ్చింది? ముఖ్యంగా డేటా సంక్లిష్టంగా మారినప్పుడు పాత పద్ధతుల్లో చాలా ఇబ్బందులొచ్చాయి. ఉదాహరణకు ఒక బ్యాంకునే తీసుకోండి. ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి? సేవింగ్స్, కరెంట్, లోన్ అకౌంట్స్. అవును, చాలా ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో రూల్ ఉంటుంది గదా. పాత పద్ధతిలో వీటన్నిటినీ హ్యాండిల్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉండేది. డేటా వేరు, దాన్ని మార్చే కోడ్ వేరుగా ఉండేవి. అంటే అంత చిందరవందరగా ఉండేదా? ఒక రకంగా అంతే. కానీ ఓఓపిలో మనం ఆబ్జెక్ట్స్ మీద దృష్టి పెడతాం. ఇవి నిజ ప్రపంచ వస్తువుల్లాంటివన్నమాట. వాటికి లక్షణాలుంటాయి, అంటే ప్రాపర్టీస్, వాటి ప్రస్తుత స్థితిని చెప్పేవి. ఉదాహరణకి అకౌంట్ బ్యాలెన్స్. అలాగే ప్రవర్తన కూడా ఉంటుంది, అంటే బిహేవియర్. అవి ఏం చేయగలవు అని. ఉదాహరణకి డబ్బు డిపాజిట్ చేయడం. ఓకే, అర్థమైంది. మరి ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడ్నుంచొస్తాయి, ఎలా క్రియేట్ చేస్తాం? అక్కడే మనకి క్లాసెస్ ఉపయోగపడతాయి. క్లాస్ అనేది ఒక బ్లూప్రింట్ లాంటిది. ఒకే రకమైన ఆబ్జెక్ట్లు ఎలా ఉండాలి, వాటి లక్షణాలేంటి, అవి ఏం పనులు చేయగలవు అని ఈ క్లాస్ డిఫైన్ చేస్తుంది. అంటే ఒక టెంప్లెట్ లాగా. సరిగ్గా. ఉదాహరణకి అకౌంట్ అనేది క్లాస్ అనుకోండి. అప్పుడు మీ సేవింగ్స్ అకౌంట్, నా కరెంట్ అకౌంట్, ఇవన్నీ ఆ అకౌంట్ క్లాస్ యొక్క ఇన్స్టెన్సెస్ అవుతాయి. అంటే ఆ బ్లూప్రింట్ ఆధారంగా తయారైన అసలైన వస్తువులన్నమాట. సరే, అంటే క్లాస్ అనేది నిర్వచనం, ఇన్స్టాన్స్ అనేది దాని ఉదాహరణ. క్లియర్. అవును. అందుకే క్లాస్కి, ఇన్స్టెన్స్కి తేడా ముఖ్యం. కొన్నిసార్లు సిస్టంలో ఒకే హాస్పిటల్ ఉన్నా హాస్పిటల్ని క్లాస్గానే చూస్తాం. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఎక్కువ హాస్పిటల్స్ ఉండొచ్చు కదా. నిజమే. ఇంకో విషయం, క్లాసులకు పేర్లు పెట్టడంలో కూడా కొన్ని రూల్స్ పాటిస్తే మంచిది. నౌన్స్ వాడాలి, మొదటి అక్షరం క్యాపిటల్ ఉండాలి, ఏకవచనంలో ఉండాలి. ఎంప్లాయీ, పార్ట్ టైం ఎంప్లాయీ లాగా. పేర్లు కూడా క్లియర్గా ఉండాలంటారు కదా. మరీ జనరల్గా కాకుండా, మరీ స్పెసిఫిక్గా కాకుండా. అవును. బస్ అనాలా, బస్ వెహికల్ అనాలా, లేదా సిటీనా, మున్సిపాలిటీనా ఆలోచించాలి. అలాగే డేటా, రికార్డ్ లాంటి కంప్యూటర్ పదాలు వాడకపోవడం బెటర్. సరే, మరి వేరియబుల్ సంగతేంటి? ప్రతి ఆబ్జెక్ట్కు ఉండేవి. వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఇవి ప్రతి ఆబ్జెక్ట్కు ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి లక్షణాలు కావచ్చు, అంటే పేరు, ఐడి లాంటివి, లేదా అసోసియేషన్స్ కావచ్చు, అంటే వేరే క్లాసులతో సంబంధం. ఉదాహరణకు ఒక ఎంప్లాయీకుండే సూపర్వైజర్. ఓకే, మరి అన్నిటికీ కామన్గా ఉండేవి? వాటిని క్లాస్ వేరియబుల్స్ లేదా స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. ఇవి ఆ క్లాస్ యొక్క అన్ని ఇన్స్టాన్స్లకు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు వడ్డీ రేటు లేదా ఏదైనా స్థిరాంకం, కాన్స్టెంట్ లాంటివి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ను సూచించే ఒక రిఫరెన్స్ మాత్రమే. ఆబ్జెక్ట్ వేరు, వేరియబుల్ వేరు. మరి ఆబ్జెక్టులు చేసే పనులు, అంటే ప్రవర్తన అన్నారు కదా. వాటినే మెథడ్స్ అంటాము. ఇవి క్లాసులో రాసిన ఫంక్షన్స్ లేదా ప్రొసీజర్స్ లాంటివి. ఆబ్జెక్ట్ ఏం చేయగలదో ఇవి చెప్తాయి. ఇక్కడే పాలిమార్ఫిజం వస్తుందా? ఎస్. పాలిమార్ఫిజం అంటే ఒకే పేరు, అనేక రూపాలు, ఒకే ఆపరేషన్. ఉదాహరణకు క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ ఉందనుకోండి. అది సేవింగ్స్ అకౌంట్ క్లాస్లో ఒకలా పనిచేస్తుంది, లోన్ అకౌంట్ క్లాస్లో మరోలా పనిచేస్తుంది. కానీ మనం కాల్ చేసే పేరు మాత్రం ఒకటే, క్యాల్కులేట్ ఇంట్రెస్ట్. ఇదే ఓఓపిలో ఒక ముఖ్యమైన బలం. కోడ్ని చాలా ఫ్లెక్సిబుల్గా మారుస్తుంది. వావ్! అంటే వేర్వేరు వస్తువులు ఒకే పనిని వాటికి తగ్గట్టుగా చేస్తాయన్నమాట. బావుంది. మరి ఇంకొక పదం విన్నాను, ఇన్హెరిటెన్స్, వారసత్వం అంటున్నారు. అవును, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. ఒక క్లాస్, దీన్ని సబ్ క్లాస్ అంటాం, ఇంకో క్లాస్, సూపర్ క్లాస్ యొక్క లక్షణాలను, మెథడ్స్ను వారసత్వంగా పొందుతుంది. ఉదాహరణకి ఇందాక మనం అనుకున్నట్లే
సేవింగ్స్ అకౌంట్, చెకింగ్ అకౌంట్ రెండూ అకౌంట్ అనే సూపర్ క్లాస్ నుండి బ్యాలెన్స్, డిపాజిట్ లాంటి కామన్ ఫీచర్స్ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ కామన్ కోడ్ని మళ్లీ మళ్లీ రాయాల్సిన పని లేదు. అంటే కోడ్ రీయూజబిలిటీ పెరుగుతుంది. చాలా ఉపయోగంగా ఉంది ఇది. ఖచ్చితంగా. కానీ దీన్ని జాగ్రత్తగా వాడాలి, లేకపోతే సమస్యలొస్తాయి. ఎలాంటి సమస్యలు? ముఖ్యంగా ఈజ్ ఏ రిలేషన్షిప్ సరిగ్గా కుదరాలి. అంటే సబ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్ యొక్క ఒక రకం అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. ఒక సేవింగ్స్ అకౌంట్ ఒక అకౌంట్, ఇది కరెక్ట్. కొన్నిసార్లు ఈ సంబంధం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఉదాహరణకు జామెట్రీ ప్రకారం సర్కిల్ అనేది ఎలిప్స్ యొక్క ఒక స్పెషల్ కేస్ కదా. అవును, రెండు ఫోకే ఒకటైతే సర్కిల్ అవుతుంది. కానీ ప్రోగ్రామింగ్లో సర్కిల్ క్లాస్ను ఎలిప్స్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయడం మంచి ఆలోచన కాకపోవచ్చు. ఎందుకంటే ఎలిప్స్కు ఉండే కొన్ని లక్షణాలు లేదా మెథడ్స్, ఉదాహరణకు దాని ఫోకస్ని మార్చడం, సర్కిల్కు వర్తించవు లేదా అర్ధరహితంగా ఉంటాయి. ఓ, అంటే లాజికల్గా కరెక్టేనా? డిజైన్ పరంగా ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. అవును. అందుకే డిజైన్ చేసేటప్పుడు చాలా ఆలోచించాలి. ఏది నిజంగా ఇజె సంబంధం, ఏది కాదు అని. తప్పుగా ఇన్హెరిటెన్స్ వాడితే భవిష్యత్తులో కోడ్ మార్చడం, మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది. అర్థమైంది. సో మొత్తం మీద చూస్తే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ విధానమనేది సాఫ్ట్వేర్ని ఆబ్జెక్టులు, క్లాసుల చుట్టూ ఆర్గనైజ్ చేయడానికి ఒక మంచి మార్గం. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం లాంటివి కోడ్ రీయూజ్కి, ఫ్లెక్సిబిలిటీకి బాగా హెల్ప్ చేస్తాయి. ఖచ్చితంగా. ఈ కాన్సెప్ట్స్ మనకు ఒక స్ట్రక్చర్ ఇస్తాయి. కానీ అసలైన నైపుణ్యం, ఆ కళ అంతా సరైన అబ్స్ట్రాక్షన్స్ని ఎంచుకోవడంలో, సరైన రిలేషన్షిప్స్ని డిజైన్ చేయడంలోనే ఉంది. ఇందాకటి సర్కిల్ ఎలిప్స్ ఉదాహరణనే మళ్ళీ తీసుకుంటే, సర్కిల్ని ఎలిప్స్కి సబ్ క్లాస్గా కాకుండా ఎలిప్స్ క్లాస్లోనే ఒక ప్రాపర్టీగా, ఉదాహరణ ఈజ్ కన్స్ట్రెయిన్ టు సర్కిల్ అనే ఫ్లాగ్ పెట్టడం బెటరా? అది డిజైన్ చాయిస్ అన్నమాట. అవును. ఈ చిన్న నిర్ణయం ఆ అప్లికేషన్ యొక్క లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ని, ఫ్లెక్సిబిలిటీని ఎంత ప్రభావితం చేస్తుందో ఆలోచించాలి. సరైన అబ్స్ట్రాక్షన్ ఎంచుకోవడం అనేది అనుభవంతో, ఆలోచనతో వచ్చే విషయం. అదే అసలైన ఛాలెంజ్.